నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. వెంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం, ఏడుకొండల వాడికి సమానమైన దేవుడు ఈ భూమండలంలోనే కాదు బ్రహ్మాండంలోనే లేడు అన్నది పురాణవాక్కు. కలియుగ వైకుంఠనాథుడిపై భక్తుల విశ్వాసం, ఆలయ ప్రాశస్త్యం గురించి చెప్పడానికి ఇంతకు మించి మరొక మాట అవసరం లేదు. ఇంత భక్తి, ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్న చోట కొంతకాలంగా కొన్ని అపశృతులు, అపచారాలు, అత్యుత్సాహాలు తీవ్రంగా కలవరపరుస్తున్నాయి. తిరుమలకు వచ్చే భక్తుల్లో కొందరు క్షేత్ర విశిష్టత మరచి ప్రవర్తిస్తున్నారు, రీల్స్ చేస్తున్నారు, రాజకీయాలు మాట్లాడుతున్నారు, మద్యం, మాంసం, సిగరెట్లు వంటివి చాలా తరచుగా పట్టుబడుతున్నాయి. దర్శన టికెట్లపై బ్లాక్ మార్కెట్ దందాలు చేస్తున్నారు. వీటిపై తక్షణం టీటీడీ చేపట్టాల్సిన దిద్దుబాటు ఏంటి? కొండకొచ్చే భక్తులు ఏ విధంగా నడుచుకోవాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్న వారు చక్రవర్తి రంగనాథన్ గారు, వేద పండితులు, ఆచార్య డిఎన్ దీక్షిత్ గారు, శ్రీ వెంకటాచల మహాత్మ్యం గ్రంథ రచయిత, శ్రీనివాస బంగారయ్య శర్మ గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. చక్రవర్తి గారు, తిరుమల లాంటి పవిత్ర పుణ్యక్షేత్రాల్లో భక్తుల ప్రవర్తన మీద శాస్త్రాలు స్పష్టంగా ఏం చెబుతున్నాయి? అలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు భక్తుల మాట, నడక, తీరు ఇవన్నీ ఎలా ఉండాలి సార్? నమస్కారం. ప్రపద్యే తం గిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయ ఇక్షుసార స్రవంతేవ యన్మూర్త్యా శర్కరాయితమని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఘంటాస్వరూపులైనటువంటి ఆచార్య సార్వభౌములు వేదాంత దేశికుల వారు ఈ తిరుమల క్షేత్రానికి అదే ప్రకారం 7 కొండలకి శరణాగతి చేస్తున్నారు. అంటే మనకు ఋగ్వేదాది ఆ వేదాలలో ఈ క్షేత్ర వైభవం, అదే ప్రకారంగా ఈ గిరి వైభవం చక్కగా చెప్పబడి ఉన్నది. ఇది అందరికీ కూడా తెలిసిన విషయమే. ఎప్పుడైతే ఒక క్షేత్రానికి వస్తామో ఆ సమయంలో మన యొక్క భావన ఎలా ఉండాలి అంటే, మన యొక్క మనస్సు ఎలా ఉండాలంటే పవిత్రంగా ఉండాలి అని పెద్దలు హితబోధ చేస్తూ ఉంటారు. మీరు చక్కగా వెళ్ళండి అని. భక్తులు అని ఎప్పుడైతే మనం చెప్తామో, వాళ్ళ ఎందుకు భక్తులు అని చెప్తున్నామంటే వాళ్లకు భగవంతుని యందు ఒక విధమైనటువంటి ఒక అనురాగం, ప్రేమ ఉంది కనుక దాన్నే భక్తి అని చెప్తూ ఉంటాం. దేవదేవుని యందు భక్తి కలిగిన వారు కనుక వాళ్ళు భక్తులవుతారు. వాళ్ళు ఎప్పుడైతే తిరుమలకు రావాలని సంకల్పించుకుంటారో అప్పటి నుండే వాళ్ళ యందు ఆ భక్తిభావం అనేది అలా పైకి వస్తూనే ఉండాలి. తిరుమలకి వెళ్ళే సందర్భంలో మనం ఈ ప్రకారంగా ఉండాలి అని వాళ్ళు భావించుకోవాలి. మొట్టమొదటగా అచ్చట ఆ పవిత్రమైనటువంటి వాతావరణం ఉంటుంది. అదే ప్రకారంగా 7 కొండలను చెప్తూ ఉంటాం. ఇంతకుముందు వెంకటాద్రి సమంస్థానం చెప్పుకున్నాం. సాక్షాత్తు దేవదేవుడు మాయావి పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహమోదతే అన్న రీతిగా ఆ వైకుంఠనాథుడు ఈనాడు వెంకటాచలపతిగా ఆ వెంకటాద్రిలో వేంచేసి ఉన్నాడు కనుక భక్తుల నడత ఎలా ఉండాలి అంటే, మొట్టమొదటగా ఈ క్షేత్రమంతా కూడా పరమ పవిత్రంగా ఉంటున్నది అని భావించుకోవాలి. అలాగే అక్కడ చెట్టు కావచ్చు, పుట్ట కావచ్చు, రాయి కావచ్చు, అన్నీ కూడా భగవంతునికి సంబంధించినవే. అన్నీ కూడా ఆ భగవంతుని యందు భక్తి కలిగి ఉన్నవి. అచేతనములైనా కూడా, ఈ పర్వతం అచేతనం అంటారండి, కానీ ఈ పర్వతం కూడా చేతనంగా భావించినటువంటి మహానుభావులంతా ఉన్నారు. మనకు ఆ ప్రకారంగా మోకాళ్ళ మిట్ట ద్వారా వాళ్ళు నలిచిన వాళ్ళు మోకాళ్ళ మిట్ట ఉంది. ఆచార్యులంతా కూడా ఆ ప్రకారంగా కాలు అక్కడ పెట్టకూడదు అని చెప్పి మోకాళ్ళ ద్వారా నడిచారు. ఈ క్షేత్రం, ఈ కొండలంతా కూడా భగవంతుని శరీరంగా భావించుకోవాలి. అందువల్ల భక్తులు వచ్చేటప్పుడు ఎంతో ఒక తమ యొక్క మనస్సులో ఆ భక్తిని పెంపొందించుకొని మనం ఈ ప్రకారంగా ఉండాలి. ఈ క్షేత్రమంతా పరమ పవిత్రమైనది. మనం ఎటువంటి రజోగుణానికి, తమో గుణానికి లోను కాకూడదు. సత్వగుణాన్నే మనం అలవర్చుకోవాలి అని వాళ్ళందరూ కూడా భావించుకొని తిరుమల క్షేత్రానికి వచ్చి ఆ భగవంతుణ్ణి సేవించుకోవాలండి. దీక్షిత్ గారు, ఇప్పుడు మీరు రాసిన శ్రీ వెంకటాచల మహాత్మ్యంలో తిరుమల నియమనిష్టలకు సంబంధించి ప్రాముఖ్యత గురించి చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పటి పరిస్థితుల్లో అట్లాంటి వాతావరణం ఎంతవరకు కనిపిస్తుంది? ఇప్పుడు జరుగుతున్న ఇవన్నీ కొన్ని ఘటనలు చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు?
శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శ్రీనివాస పరబ్రహ్మణే నమః. చాలా మంచి కార్యక్రమం సరి అయిన సమయంలో ఏర్పాటు చేశారు ఈటీవీ వారు. మొట్టమొదటగా అభినందనలు. మీరు అడిగారు తిరుమల క్షేత్రం దానిపైకి అధిరోహించటానికి కానీ ఆరోహణ చేయటానికి కానీ అక్కడ ప్రవర్తించటానికి కానీ నియమాలు చాలా అవసరం. ఇందాక చక్రవర్తి గారు చెప్పారు, ఈ క్షేత్రమే కాదు ఏ దివ్యస్థలంలోకి వెళ్ళాలన్నా కొన్ని నియమాలు ఉంటాయి, మన ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి. అటువంటిది బ్రహ్మాండంలోనే ఇటువంటి క్షేత్రము లేదు అని పురాణములు వర్ణించినప్పుడు 12 పురాణాలు, వరాహ పురాణం, అలాగే భవిష్యోత్తర పురాణం, మార్కండేయ పురాణం, స్కంద పురాణం, అగస్త్య పురాణం, ఒకటేమిటి 12 పురాణాలు వ్యాస ప్రోక్తములైనటువంటి పురాణములన్నీ కూడా ఎలుగెత్తి చాటినాయి ఇది అత్యద్భుతమైనటువంటి క్షేత్రము, పర్వతము అని. దానిపైకి వెళ్ళాలి అంటే, ఆ క్షేత్రాన్ని దర్శించాలంటే ముందు, ఆ స్వామిని దర్శించాలంటే ముందు పర్వతాన్ని మీరు భక్తి ప్రపత్తులతో వెళ్ళాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని మనం కనుక చూసినట్టయితే, మన మహర్షులు చెప్పినటువంటి విధానాలని దగ్గర పెట్టుకొని మనం పరిశీలిస్తే మన హృదయము వేదనాభరితమవుతుంది. ఎందుకని అంటే భక్తితో వెళ్ళవలసినటువంటిది. మనకి ఉదయం పూట మనం లేచి ఏమంటాం, సకృత్ సేవయా నిత్య సేవాఫలం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. ఒక్కసారి నిన్ను దర్శించినట్టయితే సకృత్ సేవయ, నిన్ను ఒక్కసారి సేవించుకుంటే చాలు, నిత్య సేవాఫలం, ప్రతిరోజు నిన్ను సేవించుకున్నంత ఫలితాన్ని ఇవ్వమని కోరుకుంటున్నాడు ఒక సాధారణ భక్తుడు. అంటే ఒక్కసారి దర్శించుకోవటానికే ఎంతో అవస్థలు పడి వెళ్ళేవారు పూర్వం స్వామివారికి మొక్కుబడి చేసుకోవటానికి. ఇప్పుడు అది ఒక ఏదో విహారయాత్రలాగా పెడుతున్నారు. అట్లా కాకుండా భక్తి ప్రపత్తులతో వెళ్ళాలి. క్షేత్రానికి వెళ్ళేటప్పుడే, దానిని అధిరోహించేటప్పుడే మోకాళ్లతో రామానుజాచార్యుల వంటి పరమభాగవతోత్తములు పాదములతో తాకకూడదు అని పర్వతంపైకి ఎక్కినటువంటి అద్భుతమైన సాలగ్రామ పర్వతం కదా. అటువంటి దాని మీదకి వెళ్ళేటప్పుడు ఎంత నియమంగా ఉండాలి. పాదరక్షలు ఉండకూడదు, చక్కగా తిరునామం ధరించాలి, తిలకధారణ చేయాలి. అది ఏ సంప్రదాయానికి సంబంధించిన తిలకధారణ అయినా మనం భగవంతుడి దగ్గర వెళ్ళేటప్పుడు చేయవచ్చు. అటువంటి తిలకధారణతో శుచిగా వెళ్ళాలి. అలాగే వస్త్రధారణలో కూడా మనకి నియమాలు ఉన్నాయి. వస్త్రధారణ కూడా చక్కగా శుచి అయినటువంటి ఉతికినటువంటి ధోవతి కట్టుకొని దానిపైన ఒక ఉత్తరీయం వేసుకోవాలి. ఇటువంటి నియమాలన్నీ మనకి క్షేత్ర దర్శనంలో మన వారు చెప్పారు. మౌనంగా వెళ్ళాలి, పక్కన కబుర్లు చెబుతూ వెళ్ళకూడదు. ఇటువంటివన్నీ ఎందుకు పెట్టారు అంటే ప్రతి దానికి ఒక మర్యాద ఉంటుంది. సభలో ఒక మర్యాద ఉంటుంది. అలాగే మనకి వైద్యాలయంలోకి వెళ్తే, హాస్పిటల్లోకి వెళితే, ఐసీయూలోకి వెళ్ళటానికి చెప్పులు విడిచి వెళ్ళాలంటారు. అక్కడ ఉన్న నియమాలు ఒక క్షేత్రంలోకి వెళితే ఉండవా? కాబట్టి ప్రతి చోట నియమం ఉంటుంది. సరే, అలాగే పరమ పవిత్రమైనటువంటిది ముక్తిని ప్రసాదించే క్షేత్రంలోకి వెళ్ళటానికి మన పురాణములు, మన యొక్క దివ్యములైనటువంటి గ్రంథములు ఏమి చెప్పినాయి అంటే, మన వస్త్రధారణ దగ్గర నుంచి మన ప్రతి ప్రవర్తన కూడా భగవత్ పరమైన మనస్సుతో వెళ్ళాలి, ఇతరములైనటువంటి ఉండకూడదు అని ఉంది. కానీ ఈ రోజున మనం చూసినట్లయితే దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా ముచ్చట్లాడుకుంటున్నారు. గోవింద నామస్మరణ ఉండదు అక్కడ కూడా వీళ్ళందరూ నియంత్రించేటువంటి చోట కూడా గోవింద గోవింద అని భక్తుల్ని నియంత్రించటం లేదు. అక్కడ కూడా చాలా రోషంతోనో లేకపోతే పరుష పదజాలంతోనో భక్తుల్ని ముందుకు తోసేస్తున్నారు. ఇటువంటివన్నీ చూసినట్టయితే భక్తులలోనూ అటు అక్కడ ఉన్నటువంటి వాతావరణంలోనూ కూడా పరమ పవిత్రమైనటువంటి భక్తి తత్పరత మనకి ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో కనిపిస్తోంది. దీన్ని నియంత్రించవలసిన పరిస్థితి ఉంది. మనకి శాస్త్రములు పురాణములు చెప్పినట్లుగా పర్వతారోహణం దగ్గర నుంచి దర్శనం వరకు కూడా ఎన్నో జాగ్రత్తలు నియమాలతో చేయాలి. శర్మ గారు ఇప్పుడు శాస్త్రాల్లో చెప్పారు, లేకపోతే పుస్తకాల్లో రాశారు, నిబంధనలు పెట్టారు అనే కాదు, సహజంగా భగవంతుడి సన్నిధికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటే ఆ భగవంతుడు హర్షిస్తారు,
ఆ స్పృహ ఎందుకు ఉండట్లేదు కొంతమంది జనంలో? గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద సంకీర్తనం. మనము ఇంట్లో స్నానం చేసేటప్పుడే గోవిందుడిని తలుచుకోమన్నారు, జపం చేసేటప్పుడు గోవిందుడిని తలుచుకోమన్నారు, అదే విధంగా ధ్యానం చేసేటప్పుడు గోవిందుడిని తలుచుకోమన్నారు. ఇదే అది ఏమయ్యా, ఏ కార్యక్రమం చేసినా గోవిందుడిని తలుచుకో. అలాంటిది గోవిందుడి సన్నిధికే వెళ్తున్నప్పుడు ఇంకా చాలా పవిత్రంగా ఉండాలి, చాలా విశేషమైనటువంటి భక్తి శ్రద్ధలతో కూడి అత్యంత పవిత్రమైనటువంటి మనస్సుతో, అబ్బా ఈ కొండ మీదకి నేను ఎక్కుతున్నానే అని ఒక అన్నమయ్య వారు ఆ భద్రాద్రి క్షేత్రాన్ని చూసినప్పుడు, రామదాసు వారు అదే ఏ క్షేత్రానికి వెళ్ళినా వాళ్ళు అలా ఉన్నారు. అన్నమాచార్యుల వారు అలా కొండకి ఎక్కుతూ ఎక్కుతూ ఒక్కొక్క పర్వతాన్ని, అక్కడ ఉండే రాయిని, రప్పని అన్నిటినీ కూడా అద్భుతంగా వర్ణిస్తూ వెళ్ళారు. ఆ విధమైనటువంటి భక్తి ప్రపత్తులతో ఈ కొండని ఎక్కడము అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి విషయం. కాకపోతే ఈ స్పృహ ఉండకపోవడానికి ముఖ్య కారణము ఇవాళ రోజున నిజమైనటువంటి భక్తితత్వము, ఆధ్యాత్మికత ఇళ్లల్లో చిన్నప్పటి నుంచి చెప్పడం తగ్గిపోతుంది. పూర్వం నుంచి వచ్చే ఆచార వ్యవహారాలు, వాటి యొక్క విశిష్టత, ఎందుకు అవి ఆచరించాలి అనేది కుటుంబాలలో గాని, గురువులు గాని ఎక్కడా చెప్పడం అనేటటువంటిది లేదు. మరి దేనికి అలవాటు పడ్డారయ్యా అంటే, ఇంట్లో పెద్దవాళ్ళు మాట్లాడే మాట పక్కన పెట్టండి, ఎంతసేపు ఉన్నా సెల్ ఫోన్ చూసుకొని దాంట్లో నుంచి సెల్ఫీలు తీసుకుంటూ దాంట్లో వీడియోలు చేసుకొని అప్లోడ్ చేయడమే పరమ జీవితము అని భావిస్తున్నారు చాలా మంది. ఈ ఎక్కడికి వెళ్తున్నామనే స్పృహ తప్పింది, దానికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని రీసెర్చ్ చేయడం అనేది పోయింది. ఓ బాలి వెళ్ళాలి అంటే బాలి మీద చాలా రీసెర్చ్ చేస్తారు, ఓ ఇండోనేషియా వెళ్ళాలి అంటే రీసెర్చ్ చేస్తారు, ఓ తిరుమల క్షేత్రానికి వెళ్ళేటప్పుడు నేను ఎలా ఉండాలి దీని మీద రీసెర్చ్ చేయడం అనేటటువంటి స్పృహ, ఆ దేవదేవుడి దగ్గరికి మనం వెళ్తున్నాం అనేటటువంటి స్పృహ తప్పిపోయింది. సరే, ఎంతసేపు ఉన్నా ఈ యంత్రాలతో కూడినటువంటి జీవితమే జీవితము అనేది వచ్చి అత్యుత్సాహం జనాలకి ఈ పరమాత్మ పట్ల కాకుండా వేరే వాటి పట్ల ఆ కోణంలో పెరుగుతూ పోతోంది. కాబట్టి ఇలాంటి సమయాలలో ఆ పరమాత్మ యందు ఏ విధంగా ఉండాలి, ఏ విధమైన వ్యవస్థ ఉండాలి, తిరుమలలో కూడా ప్రతి చోట వెళ్లే దగ్గర నుంచి అన్ని కూడా చూపించటం, భక్తులకు అవసరమైనటువంటి మీరు ఉండాల్సిన పద్ధతి ఇది అని సక్రమంగా ఇవాళ కస్టమైజ్డ్ ఏఐ టెక్నాలజీని తిరుమల వాడుతోంది. కాబట్టి వాళ్ళకి నాయన ఇలా ఉంటేనే రా, నువ్వు రాకపోతే నష్టం లేదు అని గురువులు చెప్పాలి, ఇళ్లల్లో పెద్దలు చెప్పాలి. అదే విధంగా టీటీడీ నుంచి కూడా అవసరమైనటువంటి నియమావళిని ఇవ్వాలి. ప్రతి భక్తుడికి వాడి పట్ల వాడికి నియంత్రణ ఉండాలి. ఏదో వెళ్ళిపోయాం, వీడియోలు పెట్టుకున్నాం, చేసేసాం, నాకు ఎంత లైకులు వచ్చినాయి, ఎన్ని పేర్లు వచ్చినాయి, ఎంత విశేషంగా ముందరికి వెళ్తుంది కాకుండా, మనం పెద్దలని దర్శించేటప్పుడు ఎలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటామో, ఓ ముఖ్యమంత్రి గారినో ప్రధానమంత్రి గారినో కలిసి వాళ్లతో ఉన్నప్పుడే ఒళ్ళు దగ్గర పెట్టుకుంటామే, దేవాది దేవుడు ఆయన బ్రహ్మాండ నాయకుడు ఆయన దగ్గర ఉండేటప్పుడు ఇంకెంత ఒళ్ళు దగ్గర ఉండాలి. కాబట్టి ఈ లక్షణాలన్నీ కూడా మనం నేర్పించాలి. చక్రవర్తి గారు, ఇప్పుడు తిరుమల తిరుపతి సందర్శించే వాళ్ళందరికీ క్షేత్ర విధి విధానాల గురించి తెలియజేయడానికి టీటీడీ తీసుకుంటున్న చర్యలు ఏ విధంగా ఉన్నాయండి? అయ్యా, మొట్టమొదటగా ఇంతకుముందు మన దీక్షిత్ గారి నియమనిష్టలు బంగారయ్య శర్మ గారు ఒక చక్కటి విషయాన్ని చెప్పారు. సెర్చ్ చేస్తూ ఉంటాం. అదే ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు భక్తులకి ఒక అనౌన్స్మెంట్ ఇస్తూనే ఉన్నారు. టీటీడీ వారు చాలా చర్యలు చేపడుతూనే ఉన్నారు. కానీ ఎవరైతే భక్తులు అక్కడికి వెళ్తున్నారో వాళ్ళు దాన్ని చూడటం లేదు. ఇప్పుడు మనమే వెళ్తున్నాం. ఆ సమయంలో ఏమవుతుందంటే అక్కడ పెద్ద పెద్ద బోర్డులు ఉన్నాయి. ఆ బోర్డులో అన్నీ రాసిపెట్టి ఉంటారు, కానీ ఎవరు చదవరు. మనకేమి అందరికీ ఒకే ఒక అంటే ఒక ఉద్దేశ్యం, దృష్టి ఏమిటంటే భగవంతుడిని తొందరగా దర్శించుకొని వెళ్ళిపోవాలి. ఆ తొందర దీంట్లో అక్కడ ఉండేటువంటి దాన్ని ఎవరు చూడటం లేదు. అలాగే అనౌన్స్మెంట్ కూడా ఇస్తూనే ఉన్నారండి. తిరుమలలో ఇలా ఉండాలి, తిరుమలలో పాదరక్షలు ధరించకుండా, తిరుమలలో పూలు నిషిద్ధం. ఈ ప్రకారంగా
తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక చర్యలను తీసుకుంటున్నారు. అదే ప్రకారంగా అన్ని చోట్ల కూడా వాళ్ళు బోర్డులు పెట్టి భక్తులకి ఒక సరైనటువంటి విధి విధానాల్ని వాళ్ళు అక్కడ చేపడుతున్నారు. కానీ ఈ సందర్భంలో ఒక విషయం ఏమిటంటే, తిరుమలలో ఏమి చెయ్యాలి ఏమి చేయకూడదు ఆ బోర్డు కూడా ఒకటి ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. అలాగే భక్తులకి వచ్చేదానికి ముందు ఇప్పుడు మనకి ట్రైన్స్ ఉంటాయి, లేక ఇక్కడ తిరుమలకి బస్సుకి వెళ్తూ ఉంటాం. ఆ సమయంలో అక్కడ కూడా కొన్ని బోర్డులు పెట్టించేస్తే అందరూ కూడా ఆ బోర్డులో చూసి మనం ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అనేటువంటి ఒక స్థితికి వచ్చేస్తారండి. అంచేత భక్తులలో కూడా ఒక చైతన్యం కలిగించాలి. ఆ చైతన్యం అనేది ఇప్పుడు విశేషంగా కొరవడింది. కారణం ఏమిటంటే, ఇంతకుముందు శర్మ గారు చెప్పినట్టు పెద్దవాళ్ళు ఆ ప్రకారంగా వాళ్ళకి ఉపదేశం చేయాలి. ఇంట్లో ఉండే సంస్కారం నేర్పరించి ఒకానొక కాలంలో ఏమవుతుంది, తిరుమల యాత్ర అంటే పరమ పవిత్రమైనటువంటి యాత్ర. అదే ప్రకారం వాళ్ళు ప్రతిరోజు కూడా ముడుపులు చెల్లించుకుంటారు. అంటే ఒక పసుపు బట్టలో ఆ తిరుమలేశునికి వాళ్ళు ఆ కాలంలో నాణాలంతా కూడా అక్కడ సమర్పించి అదే ప్రకారం బండ్లు కట్టుకొని ఇంట్లో పూజ చేసుకుని తిరుమల యాత్ర అంత పరమ పవిత్రంగా చేస్తూ ఉండేవారు. అంటే పెద్దలు పిల్లలు అందరితో కలిసి వాళ్ళు మూట ముల్లే సర్దుకొని అలా పరమ పవిత్ర భావనతో వెళ్ళేవారు. ఆ భావన ఇప్పుడు లేదండి, అది శూన్యమైపోయింది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది విహారయాత్ర కాకూడదు. ఇది భగవంతునికి పరమాత్మని యోరక్త విరక్త అపరమాత్మని అన్నదిగా పరమాత్మని యందు వాళ్లకు అమితమైనటువంటి ఆ భక్తి ప్రపత్తి భావాలు ఉండాలంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ పిల్లలకు ముందుగా చెప్పేసి ఈ ప్రకారంగా ఉండాలని చెప్తే వాళ్ళు అలర్ట్ అవుతారు, వాళ్ళకి చైతన్యం కలుగుతుంది. దేవస్థానం వారు కూడా పదే పదే అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. ఈ ప్రకారంగా దారిని పెడచెవిన పెట్టకుండా శ్రద్ధగా మనస్సులో వాళ్ళు స్వీకరించి దాన్ని ఆచరిస్తే ఎవరికి లాభం అంటే వీళ్ళకే భక్తులకే లాభం. ఎందుకంటే పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్ర దర్శనం అనేది అందరికీ అసలు రానే రాదు. తేరవినా తృణమపి నచలతి అన్నారు. అంటే భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే అతడు ఈ క్షేత్రానికే రాడు. యమైవేషవృణితే తేన లభ్య అని వేదం చెప్తుంది. భగవంతు అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి వాడు తిరుమల క్షేత్ర యాత్ర చేస్తాడు. లేకపోతే అందరూ చేయలేరు. అందరూ మనసులో అనుకుంటారండి, కానీ చేయలేకపోతారు. అంచేత వాళ్ళందరూ ఎప్పుడైతే అలా సంకల్పించుకుంటారో ఆ సమయంలో తిరుమలకి ఎలా వెళ్ళాలి, మనం ఏ ప్రకారంగా ఉండాలి, ఎలా ఉండాలి అని ఒకసారి సెర్చ్ చేస్తే అది ఉందా లేదా నాకు తెలియదండి, ఆ సెర్చ్ చేస్తే ఇలా ఉండాలి అని అక్కడ వచ్చిందనుకోండి, వాళ్ళలో ఒక చైతన్యం కలుగుతుంది. మనం ఈ ప్రకారంగా చెయ్యకపోతే మనకు పాపం, చేస్తే పుణ్యం, మనకు మోక్షం లభిస్తుంది అనేటువంటి ఒక జ్ఞానం వాళ్లకు విశేషంగా కలుగుతుంది. కనుక ఒక పక్క దేవస్థానం వారు చర్యను తీసుకుంటూనే ఉన్నారు, దాంట్లో సందేహం లేదు. ఎందుకంటే నేను ఇక్కడే ఉంటున్నాను, చాలా చోట్ల ఆ మైక్స్ అక్కడ మనకు ఎప్పుడు వినిపిస్తూనే ఉంటాయి, బోర్డులు కూడా అన్ని చోట్ల పెట్టి ఉన్నారు. కనుక భక్తుల యందు చైతన్యం కలగాలి, వాళ్లకు వాళ్లే దాన్ని తెలుసుకొని మనం వెళ్ళేటువంటి క్షేత్రం అనేది కలియుగంలోనే పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం. కనుక మనం శ్రద్ధగా ఉంటే మన యొక్క జీవితం బాగుపడుతుంది, మన యొక్క ఆ సంతానం అంతా బాగుపడుతుంది, ఈ ప్రకారం మన కుటుంబం అంతా క్షేమంగా ఉంటుంది. మనం తప్పు చేస్తే మనకు పాపం కలుగుతుంది అనేటువంటి ఒక భావన వాళ్ళకి కూడా రావాలి. కనుక భక్తులు మొట్టమొదటగా యాత్రికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సరి చేసుకోవాలి, సరి చూసుకోవాలి. ఆ ప్రకారంగా కొన్ని ఇప్పుడు ఏదేదో మనం అనుకుంటూ ఉన్నాం, అలా కాకుండా తిరుమల ఎలా తిరుమల యాత్ర ఎలా చేయాలి, అక్కడ ఏమేమి ఉన్నాయి, అక్కడ అన్నీ పరమ పవిత్రమే కదా అనేటువంటి ఆ భావన వాళ్ళకి వస్తే అందరూ కూడా క్షేమంగా ఉంటారండి. సరేనండి. దీక్షిత్ గారు, ఇప్పుడు నిజానికి చాలా మిగిలిన ఆలయాల కంటే తిరుమల అనేది చాలా ప్రత్యేకమైనటువంటి గుడి. అట్లాంటి చోట హిందూ భక్తుల ఆరాధ్య దైవం వెంకటేశ్వరుడు. ఆ వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి ఇన్ని నిబంధనలు ఎందుకున్నాయి, వాటి ప్రాముఖ్యత ఏంటి? బాగుంది. అసలు ఏ దేవాలయానికి వెళ్ళాలన్నా కూడా, క్షేత్రానికి వెళ్ళాలన్నా కూడా
నియమాలు అవసరం. మనకి ఆగమశాస్త్రం చెబుతున్నదే అది. ఇందాక చెప్పినట్టుగా దేవాలయ దర్శనం, భగవద్ దర్శనం అనేది మనము నిత్యము చేసేటువంటి సంకల్పము, ఆ సంకల్పం నెరవేరటానికి చేసేటువంటి సాధన, తపస్సు రూపమైన సాధన. దీని ఫలితంగా మనం 2 అడుగులు వేయగలుగుతాం, ఒక దేవాలయం వైపు కానీ ఒక క్షేత్రం వైపు కానీ. అటువంటిది పురాణములన్నీ ఎలుగెత్తి చాటినటువంటి మహత్వం కలిగినటువంటి మహత్వపూర్ణమైనటువంటి క్షేత్రం తిరుమల క్షేత్రం, వెంకటాచల క్షేత్రం. వేం అంటే పాపాని, దహతి, కట అంటే దహతి, కట దాహే అని సంస్కృతంలో ఒక ధాతు నుంచి వచ్చింది. కాబట్టి పాపములను దహించి వేసేంత గొప్ప క్షేత్రం అని మనకి అన్ని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి వెంకట అనేటువంటి ఈ పర్వతము గొప్పది. పర్వతాన్ని నివాసంగా చేసుకున్నటువంటి శ్రీనివాసమూర్తి మరి మన అందరినీ కూడా తన కటాక్షాలతో మన పాపాలన్నీ కూడా నశింపజేస్తున్నారు. ఆయన మన కోరికలన్నీ కూడా ఆయన తీర్చేటువంటి పరమదైవం. శ్రీ శ్రీనివాస పరమం ధనం నః, శ్రీ శ్రీనివాస కులదైవతం నః, శ్రీ శ్రీనివాస పరమాగతిర్నః అంటూ వెళ్తున్నాం మనం. అటువంటి క్షేత్రంలో అడుగుపెట్టినప్పుడు నియమాలు అంటే ముందు అసలు గోవింద నామస్మరణతో ప్రారంభమవుతుంది. అక్కడికి అధిరోహించటానికి, పర్వతం పైనకి ఎక్కటానికి కూడా మనకి నడకకి కూడా పాదరక్షలు విసర్జించి వెళ్ళాలి అని. ఇది అన్ని క్షేత్రాల్లో ఉంటుంది. కానీ పర్వతం మీద ఉన్నటువంటి తృణము, ఒక గడ్డి పరక దగ్గర నుంచి రాయి, రప్ప, చెట్లు, పక్షులు అన్నీ కూడా ఋషుల స్వరూపాలు, దేవతా స్వరూపాలు అని మనకి వర్ణించిన పురాణాలన్నీ కూడా. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అణువణువు కూడా మహిమ కలిగినది, దేవతా స్వరూపంగా. అక్కడ పరమాత్మ యొక్క దర్శనం కోసం తపస్సు చేసేటువంటి ఋషి దేవతా స్వరూపాలుగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ధూళి కూడా పులకరించిపోయేదే కదా. అటువంటప్పుడు చాలా నియమబద్ధంగా భక్తిపూర్ణమైన మనస్సుతో అక్కడికి వెళ్ళాలి అనేటువంటిది మనకి ఋషులు చక్కగా నేర్పినటువంటి నియమ నిబంధనలు. కాబట్టి మన యొక్క వస్త్రధారణలో కానీ, అలాగే మనం గోవింద నామ స్మరణ చేస్తూ వెళ్ళటంలో కానీ, భగవంతుడిని దర్శించుకునేటప్పుడు కూడా మన మనస్సు అక్కడే నిలపాలి అనేటంలో ఒక్క క్షణం కూడా కాదు. దాన్ని మనం ఆధునికంగా చెప్పాలి, తటిత్ సమాన కాంతి కలిగిన వాడు అని. అంటే ఒక మెరుపు తీగలాగా, కోటి మెరుపు తీగలు మెరిస్తే ఎంత అద్భుతమైన మహోజ్వలమైనటువంటి తేజపుంజంగా ఉంటుందో అలా ఉంటుందట ఆయన దర్శనం కలియుగంలో. అగస్త్య మహర్షి కలియుగంలో జనుల కోసం పరమాత్మను కోరుకున్న వరమది. ఆ వరంగా ఆయన అటువంటి దర్శనం ఇస్తున్నాడు. కాబట్టి అటువంటి దర్శనం కోసం ఇక్కడ ఉవ్విళ్ళు ఊరుతారు ప్రజలందరూ కూడా. అక్కడ ఆ దర్శనం కోసం వెళ్ళిన వాడు ఎలా ఉండాలి? మనస్సంతా అక్కడే నింపాలి. అందుకని నియమ నిబంధనలు. ఎందుకంటే మన చూపు కొద్దిగా పక్కకు తొలగినా కూడా భగవద్ దర్శనంలో ఉండే మాధుర్యం, అక్కడ లభించేటువంటి ఆనందానుభూతి, దివ్యానందానుభూతి, అది లౌకికమైన ఆనందం కాదు, అది దివ్యానందానుభూతి అన్నమాట, డివైన్ బ్లిస్. అటువంటి ఆనందానుభూతికి వీడు అయోగ్యుడైపోతాడు. ఆ ఆనందానుభూతికి వీడు పక్కకు తప్పుకుంటాడు. అందుకని నియమ నిబంధనలతో మనస్సుని కట్టడి చేయటం కోసం ముందు శారీరకమైన నియమాలు, ఆ తర్వాత మానసికమైనటువంటి చిత్తశుద్ధికి నియమాలు మన ఋషులు ఏర్పరిచారు. అందుకని నియమ నిబంధనలతో పర్వతాన్ని అధిరోహించాలి. వెంకటాచల పర్వతాన్ని ఇంకా పరమ ఉత్కృష్టమైనటువంటి నియమాలతో అధిరోహించాలి అని చెప్పి మన మహర్షులు చెప్పారు. దాన్ని అనుసరించాలి మనం అందరం కూడా ఈనాటికి కూడా. శర్మ గారు, ఈ మధ్య కాలంలో ఒకప్పటి యాంకరు, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన ఒక మహిళ, ఆమె భర్త ఇంకొక మరో వ్యక్తితో కలిసి తిరుమలకి వెళ్ళారు. క్యూ లైన్లో వెళుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆమెనే కాదు, అసలు చాలామంది కూడా ఈ మధ్యకాలంలో వివాదాస్పదంగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకు ఇలా అంటారు? ఇట్లాంటి వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? మొట్టమొదట మేము ఇదిగో లడ్డూ ప్రసాదం అడుక్కుంటున్నారు, రిచెస్ట్ బిచ్చగాళ్ళం, మేము రిచ్ బిచ్చగాళ్ళము, ఆ శ్రీనివాసుడు ఇస్తేనే రిచ్, ఇంట్లో మీకు ఏదున్నా అది మీరు తెచ్చుకుంది కాదు, ఆయన బిచ్చం వేసిందే అనే జ్ఞానం ఒకటి కోల్పోతున్నారు. ఇదంతా ఆయన దయ అనే విషయం మర్చిపోయి ఆ గుడికి వెళ్తున్నారు. తర్వాత ప్రసాదాన్ని యాచించుకోవడమే. పెద్ద పెద్ద మహానుభావులు 2 చేతులు జాచి అయ్యా మాకు ప్రసాదాన్ని అనుగ్రహించండి అని అభ్యర్థించి నమస్కరించుకొని చేతులు జోడించి తీసుకుంటారండి. కాబట్టి అంత హేయంగా
చాలా తక్కువ స్థితిలో ఒక ప్రసాదాన్ని నిర్లక్ష్యంగా, అంటే ఆ ప్రసాదం పట్ల ఏమాత్రం భక్తి భావం లేదు, ఎంతో తపస్సు చేస్తే ఈ ప్రసాదం దొరుకుతుంది అన్న భావన కోల్పోవడం వల్ల ఆ విధమైనటువంటి కామెంట్లు. ఇందాక పెద్దలు దీక్షితులు గారు కానీ చక్రవర్తి గారు కానీ వారు చెప్పినట్టుగా అక్కడ అన్ని బోర్డులు అన్ని పెట్టారండి, కానీ ఒక ఎథిక్స్ కమిటీ అనేటటువంటి కమిటీ ఉండాలి, ఏఐ టెక్నాలజీ తోటి రీచ్ అయ్యేట్టు ఉండాలి. ఎలా పడితే ఆ సెల్ఫీలు తీయడానికి వీలు లేదు, ఇలాంటి బోర్డులు ఎక్కడా లేవండి. మీ ఇష్టం వచ్చినట్టుగా వీడియోలు రీల్స్ చేయడానికి వీలు లేదు, ఎథిక్స్ కమిటీ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది అనేటటువంటి ఒక వ్యవస్థని సంసిద్ధం చేయాల్సినటువంటి బాధ్యత టీటీడీకి ఉంది. ఎప్పుడైనా సరే అలాంటిది చెయ్యాలి. రెండు, నాకు నా మనస్సులో ఆంతరంగికంగా అనిపించింది, ఈ విధంగా వాళ్ళు చేయడం 100% తప్పే, కానీ శాశ్వతంగా భగవంతుడి దగ్గరికి రావడానికి వీలు లేదు, ఆధార్ క్యాన్సిల్ చేస్తాం, అలాంటిది కాకుండా ఓ 3 ఏళ్ళలో ఎంతో కొంత సమయ పరిమితి పెట్టాలి. జీవి ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకుంటూ ఉంటాడు. అందులో క్షమాపణ చెప్పినందుకు గాను ఓ 3 ఏళ్లకో 4 ఏళ్లకో అన్నట్టుగా నియమాలు, మరి అంత కఠినతరం పరమాత్మని చూడటానికి వీలు లేదు అని చేయడం కూడా దోషమే అని నాకు అనిపిస్తోంది. తర్వాత ఎవరు వెళ్ళినా అత్యుత్సాహ ప్రదర్శన అనేటటువంటిది అక్కడ పొరపాటును కూడా చేయకూడదు. ఏం చేసినా అక్కడ మనం మాట్లాడే చిన్న మాట కూడా శ్రీవారి యందు ఇతరులకి భక్తి ప్రపత్తులు ఏ స్థాయిలో పెరుగుతాయి, ఈ పని నేను చేయడం వల్ల శ్రీవారి యొక్క ఔన్నత్యాన్ని ఇంకా తెలియని సామాన్యులకి నేను అందిస్తున్నాను అనే భావన ఉండేట్టుగానే ఉండాలి తప్ప ఇతరమైనటువంటి అపహాస్యమైనటువంటి వ్యవహారాల్ని మనం చేయడము అనేది మాత్రం ధర్మము కాదు. వాటి నుంచి మనం ఎప్పుడు, అది ఒక్క వాళ్లే కాదు, ఇంకెవరు కొండ మీదకి ఎక్కినా కూడా ఒళ్ళు దగ్గర ఉంచుకొని మనం దేవాది దేవుడి దగ్గర ఉన్నాం, ఇక్కడ లోకం చూసినా చూడకపోయినా, ఇక్కడ టీటీడీ యాజమాన్యం చూసినా చూడకపోయినా ఆ పరమాత్మ అన్నిటినీ చూస్తున్నాడు కాబట్టి ఆయనకి మంచి చెడు అన్నీ తెలుసు. ఆయనని ఎప్పుడూ మనం కొంచెం కూడా కించపరిచేట్టు ఉండకూడదు అని తెలియాలి. చక్రవర్తి గారు, ఇప్పుడు కొండ మీద రీల్స్ తీయడం లేకపోతే రాజకీయాలు మాట్లాడడం, ఇది కేవలం నియమ నిబంధనల ఉల్లంఘనే అంటారా, లేకపోతే క్షేత్రానికి అపచారంగా చూడాలనా? సార్, మంచి ప్రశ్న. ఇది మొట్టమొదటగా ఈ నియమ ఉల్లంఘనం అనడం కన్నా కూడా క్షేత్రంలో పెద్ద అపచారం చేసినట్టు. కారణం ఏమిటంటే, ఒక్క విషయము ఇప్పుడు అందరికీ కూడా ఒక విధమైన పిచ్చి పట్టింది. ఇంతకుముందు బంగారేశ్వర గారు చెప్పారు, ఎన్ని వ్యూస్ వచ్చాయి, రీల్స్ చేస్తే ఎన్ని వ్యూస్ వచ్చాయి అది చూసుకుంటారు తప్పితే మనం భగవంతుని యందు ఎంతసేపు ఉన్నాము, ఎన్నిసార్లు గోవింద నామోచ్చారణం చేశాము, ఎంతవరకు మన యొక్క భక్తిని ప్రదర్శించాము, దాన్ని ఎంతవరకు మన మనస్సులో స్థిరపరుచుకుంటాము అనేటువంటి భావన లేదండి. అందువల్ల నియమం ఉన్నది, ఒక కట్టడి చేయొచ్చండి. మొట్టమొదటగా ఏమిటంటే, తిరుమల మాడవీధులు ఉన్నాయి చూడండి, ఆ మాడవీధిలో ఎక్కడా కూడా ఫొటోస్ కానీ అదే వీడియోలు కానీ తీయకూడదు అని శర్మగారు చెప్పినట్టు ఒక ఎథిక్ కమిటీ ఉండాలండి. అలా చేస్తే అది క్రైమ్ అనే అక్కడ పెద్ద బోర్డు పెట్టేస్తే ఎవ్వరు కూడా అక్కడ వచ్చి రీల్ తీయరు, అదే ప్రకారంగా ఫోటో తీసుకోరు, ఒక వీడియో తీసుకోరు. దీనంతా కూడా మనం ముందే అక్కడ అంటే పకడ్బందీగా ప్రణాళికలు ఏర్పాటు చేసుకుని దేవస్థానం వాళ్ళు పెద్ద పెద్ద బోర్డులు పెట్టేస్తే ఆ పరిసరాల్లో ఎక్కడ కూడా వాళ్ళు తీయరండి. ఇది నా మొట్టమొదటి అభిప్రాయం. రెండవది ఏమిటంటే, అన్యథా భావించకూడదు ఎవరు కూడా. ప్రింట్ మీడియా ఉందండి, ఎవరు విఐపీలు వస్తారు వాళ్ళని ఫోటో తీయడం, క్యూలో పోతూ ఉన్నప్పుడు ఆహా అంటే వాళ్ళు నటీనటులంతా వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు, వాళ్ళని ఫోటో తీయడం, అది పెట్టడం. దీన్ని కూడా అక్కడ అంటే దేవస్థానం వాళ్ళు దీన్ని కూడా చేయకుండా ఆపేస్తే కేవలం భగవంతుని తప్పితే ఇంకా ఎవరిని చూపెట్టకూడదు. ఆ ప్రకారంగా చేస్తే ఆ పవిత్రత కాపాడబడుతుంది. ఎటువంటి భగవంతుని ఎదుట మన ఫోటోలు ఎందుకండి? ఆయన్ని మన యొక్క హృదయంలో పదిలపరుచుకోవాలి కానీ ఆయన పక్కన నిలబడి ఫోటోలు, ఆ క్షేత్ర గోపురం అక్కడ నిల్చుకునే ఫోటోలు, ఇదంతా ఎందుకండి? దీనివల్ల మనకు పైసా ప్రయోజనం లేదు కానీ ఇంకా మనకు పాపానికి దారితీస్తుంది, అపచారానికి దారితీస్తుంది. కనుక
ఇదంతా కూడా దేవస్థానం వాళ్ళు ఎన్నో పనులు చేస్తున్నారు. దీన్ని కూడా వాళ్ళు చేస్తే ఎవ్వరు ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా, అంటే లోపల వరకు మనం అంటే కెమెరా అదే ప్రకారంగా మన యొక్క ఫోన్ అలో చేయటం లేదు. అలాగే ఆ మాడ వీధులంతా చాలా పరమ పవిత్రాలు. ఆ చతుర్మాడ వీధులంతా కూడా 4 వేదాలకు సమానం. అంచేత అక్కడ కూడా ఎవ్వరు ఏమి తీయకుండా కట్టడి చేస్తే ఎప్పుడు గోవిందన వాళ్ళకి కూడా చేతిలో ఏమి ఉండదు. రీల్ చేయడానికి మనకు ఈ కాలంలో ఫోన్ లేకపోతే ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. అందువల్ల ఆ సమయంలో ఇంకేం చేస్తారు, గోవిందనామోచ్చారణం చేసుకుంటూ హాయిగా స్తోత్రాలు చెప్పుకుంటూ హాయిగా అక్కడ కూడా కొన్ని స్తోత్రాలంతా కూడా బోర్డు పెట్టేస్తే మీరు ఇది చదవండి. ఇంతకుముందు చెప్పారు, గోవిందేది సదాస్థానం, గోవిందేది సదాజప, గోవిందేది సదాధ్యానం, సదా గోవింద కీర్తనం. ఈ కలియుగంలో నామ సంకీర్తనం చాలా ముఖ్యం. కలవు సంకీర్త కేశవం, జపతపాదుల కన్నా కూడా నామ సంకీర్తనం చాలా ప్రధానమని చక్కగా అక్కడ పెద్ద పెద్ద బోర్డులు పెట్టిస్తే మీరు ఈ నామాన్ని ఉచ్చరించండి, మీకు మరుజన్మ పునర్జన్మ ఉండదు, భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీకు ఉంటుంది అని ఒక స్ట్రెస్గా, అంటే ఒక స్పెసిఫిక్గా పెట్టేస్తే మీరు ఈ ఫోటోలు తీస్తే మీకు పాపము, వీడియోలు తీసుకుంటే పాపము, రీల్ చేస్తే పాపము, ఇది అపచారమని, క్షేత్రాపచారమని మనం పెట్టేస్తే ఇంకా దానికి భయపడినా వాళ్ళు చేయకుండా ఉంటారని నా అభిప్రాయం అండి. దీక్షిత్ గారు, ఇప్పుడు దర్శనం టికెట్లు సంబంధించి కూడా బ్లాక్ మార్కెట్, లేకపోతే దర్శనం కోసం చాలామంది రకరకాల అడ్డదారులు దొక్కడం, మధ్యవర్తులు ఉండడం, ఇవన్నీ కూడా శ్రీవారి సేవను ఒక రకంగా వ్యాపారం లాగా మార్చేస్తున్నాయా? అలాంటి వాళ్ళని ఏం చేయాలంటారు, దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని? ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగా మనం ఇది ఒక వ్యాపారం అనేటువంటి దృష్టి అరికట్టడానికి ఇందాక అనుకున్న ఎథిక్స్, నైతికమైనటువంటి విలువలకి కట్టుబడేటట్లుగా క్షేత్రానికి సంబంధించిన వాతావరణం అంతా ఏర్పడాలంటే అధికారుల కింది స్థాయి నుంచి అధికారుల వరకు కూడా అటువంటి భక్తిభావ జాలములతో నిండి భగవద్భక్తితో వాళ్ళు పరవశించి అసలు ఇక్కడ మనం భగవంతుడి కైంకర్యం చేసుకుంటూ వృత్తిని నిర్వర్తిస్తున్నాము అనే భావన ఎందుకు తీసుకురాలేకపోతున్నారు అక్కడ కూడా దేవాలయంలో అనిపిస్తుంది. అసలు టిక్కెట్లు అమ్ముకునే స్థితి ఎందుకు వచ్చింది? నేను ఈ రోజున మీ ఈటీవీ ద్వారా కొన్ని కోట్ల మంది భక్తజనుల యొక్క హృద్గతమైనటువంటి ఆవేదనాభరితమైనటువంటి భావంతో నేను నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఏంటంటే తిరుమల క్షేత్రంలోకి అడుగుపెట్టేటువంటి మీరు అన్నట్టు బ్లాక్ మార్కెట్లో టిక్కెట్లు అమ్మటి ఇవన్నీ ఎలా వస్తున్నాయి అంటే ఒక అండతో వస్తున్నాయి, ఒకళ్ళ పెద్దవాళ్ళ యొక్క అండలతోనే వస్తున్నాయి. అక్కడ మనం చూస్తున్నాం ఇప్పుడు పత్రికల్లో ఒక అధికారి కానీ ఒక ప్రజాప్రతినిధి కానీ ఇక్కడ అడుగుపెట్టి దర్శనమై బయటికి రాగానే అక్కడ ఇంటర్వ్యూలు ఇవ్వటం చూస్తున్నాం. ఎందుకండి ఇంటర్వ్యూలు ఇవ్వటం? ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? అక్కడ అది ఏమన్నా రాజకీయ క్షేత్రమా? అది దివ్యక్షేత్రం, అది తీర్థక్షేత్రం, అది సమస్తమైన బ్రహ్మాండంలోనూ అద్భుతమైనటువంటి క్షేత్రం అన్నప్పుడు బయటికి వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వటం అదొకటి. అది అక్కడికి వచ్చే ప్రజాప్రతినిధులు అధికారుల యొక్క దౌర్బల్యం అయితే ఇంకా అరికట్టవలసింది ఏమిటి అంటే వాళ్ళు బయటికి వస్తే చాలు వాళ్ళని ఇంటర్వ్యూ చేయటానికి సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు, పత్రికల వాళ్ళు కానీ లేకపోతే ఇక అనేక ప్రచార ప్రసార సాధనాలు సంబంధించిన వాళ్ళందరూ కూడా. మరి ఇదెందుకు? ఇది కూడా అరికట్టాలి. ఎందుకంటే మనం ప్రతి సామాన్య భక్తుడు కూడా బాధపడుతున్నది ఈ దృశ్యాలన్నీ చూసి. అలాగే అక్కడ టిక్కెట్లు అమ్ముకునే పరిస్థితి ఎందుకు వస్తోంది అంటే దర్శనాల కోసం ఎగబడటం, ఇది తప్పు. గుష్యతే యస్య నగరే రంగయాత్ర దినే దినే. ఇప్పుడు ప్రతిరోజు నేను శ్రీరంగయాత్ర చేయటానికి వెళుతున్నాను అని చెప్పి చాటింపు వేయించేవాడు కులశేఖరుల వంటి చక్రవర్తి. కానీ ఆయనకు ప్రతిరోజు ఆయన శ్రీరంగయాత్ర చేయడానికి వీలు కలిగించేవాళ్ళు కాదు. భాగవతులు ఎవరో కూడా వచ్చేవాళ్ళు, వాళ్ళకి సేవించుకోవటం ప్రజాసేవతో సరిపోయేది. చివరికి వెళ్ళాడు అనుకోండి. అంటే ఏమిటి? ఆయన శ్రీరంగయాత్ర చేయటానికి అంత ఆయన సాధన చేయాల్సి వచ్చింది, తన విధుల్ని ఆయన పక్కన పెట్టి వెళ్ళలేదు. అంటే శ్రీరంగయాత్ర అంత చక్రవర్తి చేయటానికి కూడా తన జీవితకాలంలో ఎక్కడో చివరి టైంలో కుదిరింది. అటువంటిది ఇప్పుడు అవలీలగా వెళ్ళగలుగుతున్నాం. ఎందుకని? అది ఉండకూడదు.
అది దర్శనానికి కూడా కొన్ని నియమాలను కనుక కఠినతరం చేసినట్లయితే ఆ దర్శనం కోసం కూడా ఎగబడటం తగ్గుతుందని నేను అనుకుంటున్నాను. అంతేకాదు అక్కడ కఠినమైన నియమాలు, ముఖ్యంగా అక్కడ పవిత్రతను చెడగొట్టేటువంటి రాజకీయపరమైనటువంటి పెద్ద పెద్ద నినాదాలు చేయటం కానివ్వండి, అలాగే అక్కడ ఇంటర్వ్యూలు ఇవ్వటం కానివ్వండి, పత్రికల వాళ్ళని కూడా అక్కడ కట్టడి చేయటం కానివ్వండి, ఏదైనా సరే ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అయినా సరే, ఇవన్నీ కూడా కట్టడి చేసి నియమ నిబంధనలు కనుక పెంచినట్లయితే ఖచ్చితంగా మనం కోరుకునే విధంగా, పవిత్రతను నెలకొంటే విధంగా అక్కడ ఆ దివ్యక్షేత్రంలో వాతావరణం ఏర్పడుతుంది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కారణం ఏమిటి అంటే ఈరోజు చూసుకుంటున్నది అది. ప్రతిసారి మనకి అనేక మంది న్యాయాధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ పలుసార్లు అక్కడికి వెళ్ళటం మనం గమనిస్తున్నాం పత్రికల్లో. అన్నిసార్లు వెళ్ళవలసిన అవసరం ఏముంది? కాబట్టి ఇవన్నీ అరికట్టాలంటే నియమాలు కావాలి. అదే మన కేరళ దేశంలో తిరువనంతపురం వెళ్ళాలి, అక్కడ చొక్కా వేసుకోవడానికి వీలు లేదు, అక్కడ వస్త్రధారణ నియమం ఉంది, తమిళనాడులో నియమం ఉంది. అటువంటి క్షేత్రాలు ఎన్నింటో చూస్తున్నాం, గురువాయూరు మొదలైన క్షేత్రాల్లో కూడా. అటువంటి తిరుమల క్షేత్రంలో ఎందుకు మనం నియమ నిబద్ధమైనటువంటి దర్శన వ్యవస్థను ఏర్పాటు చేయలేము? అలా చేసినప్పుడు తిరుమల క్షేత్రం యొక్క పవిత్రత ఇంకా శిఖరాయమానంగా ఉంటుంది, ప్రజలు కోరుకునే విధంగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ప్రజలు కూడా చాలామంది అనుకుంటున్నారు, నేను భావిస్తున్నాను. శర్మ గారు, ఇప్పుడు మద్యం, మాంసం, సిగరెట్లు ఇట్లాంటివి తిరుమలలో లభిస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఎలా సాధ్యమవుతుంది? అంత కఠిన నియమ నిబంధనలు ఉండే తిరుమలలో ఇవన్నీ ఏ విధంగా లభిస్తున్నాయి? వీటిని కట్టడి చేయాలంటే ఎలా, ఏం చర్యలు తీసుకోవాలి టీటీడీ? ఇది చాలా కాలం నుంచి ఆరోపణలు, ఈ రాకూడనటువంటి పదార్థాలు వద్దని నిషేధం చెప్పినా పైకి కొండ మీదకి వెళ్ళటం అనేది జరుగుతోంది. చాలా చోట్ల పట్టుబడ్డాయి కూడా. ఎలా జరుగుతుంది అంటే కింద మానవ తప్పిదమే ఉంటుందండి. మనకు ఉండేటటువంటి యంత్రాంగము, పైకి పంపించేటువంటి స్టాఫ్, లేదు కింద నుంచి ఈ మాల్ ఇంటెన్షన్స్ తోటి ఉన్నవాళ్ళు, వాడికి పైకి తీసుకెళ్లాల్సినటువంటి పని ఏమిటి? తర్వాత అక్కడ ఉండే ఉద్యోగస్తుల్లో ఇతర మతాలకు చెందినటువంటి ఉద్యోగస్తులు అందులో ఉండడం, వాళ్ళకి దీని పట్ల భక్తి శ్రద్ధలు లేకపోవడం, ఈ పైకి వదిలిపెట్టేటటువంటి వాటికి ఇవన్నీ కూడా సహకరిస్తాయి. కింద నుంచి పైకి వెళ్ళేటటువంటి దాంట్లో ఈ పైకి వెళ్ళేటటువంటి దాన్ని ఆపాలి అంటే అన్య మతాలకు చెందినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా, లేదు ఈయన పట్ల భక్తి లేకుండా ఉండేటటువంటి వాళ్ళు, స్టాఫ్కి అవసరమైనటువంటి ఎప్పటికప్పుడు క్లాసెస్ తీసుకునేటువంటి విధానము, వచ్చేటటువంటి భక్తులకు కూడా ఎథిక్స్ కమిటీ అని మనం ఏదైతే ఒకటి పెట్టుకుంటే బాగుంటుంది అని ఆలోచించామో, ఆ కమిటీస్ అనేటటువంటివి ప్రతి చౌల్ట్రీ దగ్గర, ప్రతి ప్రదేశం దగ్గర ఖచ్చితంగా చౌల్ట్రీలో ఈ టైం నుంచి ఈ టైంలో ఈ ఎథిక్స్ కమిటీ అనేటటువంటి చెప్తుంది, దీనికి అటెండ్ అయ్యి ఈ సర్టిఫికేషన్ తీసుకున్నాకే అని మనం ఒక 5-10 సార్లు గనక వాళ్ళు అలాంటి కమిటీని ఇచ్చేస్తే భయం పెరుగుతుందండి. ఇలాంటిది ఏదైనా జరిగితే మీరెవరైనా పొరపాటున చూసినా ఇన్ఫార్మ్ చేయండి అన్నప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ, భయము అనేది పెరుగుతుంది. ఈ జవాబుదారీతనము అనేటటువంటిది ఎప్పుడైతే మనకి లోపల ఉండే స్టాఫ్లో కానీ వచ్చే భక్తుల్లో కానీ తగ్గుతుందో అప్పుడు ఈ తేడాలు వస్తాయి. ఒకటి భక్తి ఎలా అయినా ఉంటుంది, ఈ జవాబుదారీతనం అనేది చాలా ప్రధానమైంది. చక్రవర్తి గారు, ఇప్పుడు కోట్లాది మంది భక్తులు వచ్చే క్షేత్రం తిరుమల. అలాంటి క్షేత్ర శుచి కావచ్చు, పవిత్రత, ఆచార వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత టీటీడీనా లేకపోతే భక్తుల మీద, ఎవరి మీద ఎక్కువ ఉంటుంది? ఇక్కడ మొట్టమొదటగా భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్వధర్మాన్ని పాటించాలి. స్వధర్మే నిధనం శ్రేయ అన్న రీతిగా వాళ్లలో మొట్టమొదటగా ఆ భావం ఉండాలి. మనం ఈ తిరుమల యాత్ర చేస్తున్నాం, ఇది పరమ పవిత్రమైనటువంటి యాత్ర, ఇది విహార యాత్ర కాదు, ఇక్కడ వ్యర్థంగా మాట్లాడకూడదు, మనం వచ్చి ఆ గోవింద నామోచ్చారణం చేయాలి, నామ సంకీర్తనం చేయాలి, వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి కీర్తనలను అక్కడ పాడొచ్చు, అదే ప్రకారంగా స్వామి స్తోత్రాలంతా మనం చదవాలి అని వాళ్లలో మొట్టమొదటగా చైతన్యం రావాలి. ఇది అంటే వాళ్ళు తమ బాధ్యతగా వాళ్ళు స్వీకరించాలి, ఇది తమ యొక్క కర్తవ్యంగా భావించాలి. రెండవది, టీటీడీ వారు కూడా, తిరుమల దేవస్థానం వారు కూడా ఇప్పటికి కూడా అన్ని చోట్ల అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అది ఇతోధికంగా ఈ అనౌన్స్మెంట్ అంతా చేసి
వాళ్ళు మిగతా ఏ కార్యకలాపాలకి పోకుండా ఇది విహారయాత్రగా వాళ్ళు భావించకుండా మీరు ఈ ప్రకారంగా ఉండండి, మీకు పుణ్యం వస్తుంది అని ఒక ఆధ్యాత్మికవేత్త చేత వాళ్ళు అచ్చటచ్చట అంటే ఆ కూడళ్ళు ఉంటాయి అక్కడ ఎక్కడైనా వాళ్ళు కూర్చోబెట్టి మీరు ఈ ప్రకారంగా ఉండండి అని చెప్పించవచ్చు, లేకపోతే అనౌన్స్మెంట్ ద్వారా చేయించవచ్చు, లేకపోతే పుస్తకాలు ఎప్పుడైతే వాళ్ళు తిరుమల యాత్ర చేస్తారో బస్సులో వస్తారు లేక జీపులో వస్తారు చాలా పుస్తకాలు వేసున్నారు. ఆ చిన్న చిన్న పుస్తకాల్లో వాళ్ళు ముద్రించి తిరుమలలో చేయకూడనవి, తిరుమలలో చేయదగినవి, ఇది నిషిద్ధము, ఇది మంచిది అని ఒక 5-6 పేజీలకు 2 పుస్తకాన్ని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చదవాలని ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళు చదివి వాళ్ళు ఆ ప్రకారంగా మంచిగా కూడా అంటే ఉపదేశం చేత ఎవరైనా మారుతారండి. అందువల్ల తిరుమల దేవస్థానం వాళ్ళకి బాధ్యత ఉన్నది, అదే ప్రకారం యాత్రికులకు కూడా బాధ్యత ఉన్నది అని అభిప్రాయం. దీక్షిత్ గారు, ఇప్పుడు ఇంతకుముందు మొదటి నుంచి మన చర్చలో మీరు కానీ చక్రవర్తి గారు శర్మ గారు అందరూ అన్నట్టుగా విహారయాత్ర వేరు, తీర్థయాత్ర వేరు. ఈ రెండింటికి మధ్య తేడాను మర్చిపోయినట్లుగా కొంతమంది ప్రవర్తన ఉంటుంది. వాళ్ళ వస్త్రధారణ కావచ్చు, ప్రవర్తన కావచ్చు, వాళ్ళ రకరకాల ఇంకా వాళ్ళ అక్కడ వ్యవహరించే తీరు కావచ్చు. ఈ విషయంలో భక్తులు తెలుసుకుని ఆచరించాల్సింది ఏంటి, ఏమేం చేస్తే బాగుంటుంది? బాగుంది. మొట్టమొదటి నుంచి మన చర్చాగోష్ఠిలో ఈ విహారయాత్ర తీర్థయాత్ర అనే దాని మధ్య ఉన్నటువంటి తేడాని గమనించాలన్నదే దృఢంగా ఒక్కాణిస్తూ వస్తున్నాం. అది లోకల్లో కూడా ఉంది. విహారయాత్ర ఎటువంటిదో తీర్థయాత్ర ఎటువంటిదో ప్రజలకు తెలియని విషయం మట్టు కాదు. ఎందుకుని అంటే విహారయాత్రలు చేస్తున్నారు, తీర్థయాత్రలు చేస్తున్నారు ప్రజలు. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే విహారయాత్రకు వెళ్ళేటప్పుడు పెద్దవాళ్ళు పిల్లల్ని తీసుకుని వెళుతున్నారు. పెద్దవాళ్ళు లేకుండా కూడా ఒక వయసు వచ్చిన యువకులు లాంటి వాళ్ళు విహారయాత్రకు వెళ్తున్నారు. వారే ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళేటప్పుడు కూడా వెళుతున్నారు, తిరుమల క్షేత్రానికి కూడా వస్తున్నారు. మరి ఎందుకు వాళ్ళు ఆ భేదాన్ని గమనించలేకపోతున్నారు అంటే ఇక్కడ ఒకటే లోపం. అదేమిటి అంటే మిగతా క్షేత్రాలలో ఒక కట్టడి ఉంది, చాలా క్షేత్రాల్లో. తిరుమల క్షేత్రంలో అటువంటి కట్టడి ఇందాక పెద్దలందరూ చెప్పినట్టుగానే పుస్తకాల రూపంలో కానివచ్చు, లేకపోతే పెద్ద పెద్ద బోర్డింగ్స్ పెట్టవచ్చు, ఎన్నైనా చేయవచ్చు. ఇవి అంత తేలికగా ప్రజల్లోకి ఎక్కవు. వాటికి కఠినమైనటువంటి ఒక కట్టడి చేయాలి అంటే అక్కడ వస్త్రధారణ కానీ నామస్మరణ విషయంలో కానీ అక్కడ అటువంటి దానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు వాళ్ళని తిరస్కరించటమే. క్యూలో నిలబడి వస్త్రధారణ విషయంలో వ్యతిరేకంగా ఉన్నటువంటి కొన్ని క్షేత్రాల్లో వెనక్కి పంపిస్తున్నారా లేదా? పంపిస్తున్నారు. అప్పుడు వాడు వెళ్ళి వస్త్రధారణ చేసుకుని వస్తున్నాడా లేదా? వస్తున్నాడు. అటువంటి పరిస్థితి మనకు తిరుమల క్షేత్రంలో ఎందుకు కనిపించదు? కనిపించాలి. అటువంటి కట్టడి చేసినప్పుడు నిబద్ధత వస్తుంది, దానంతరదే వస్తుంది. అది ఆచరింప చెయ్యటానికి ఒక వ్యవస్థ ఏర్పడాలి. కాబట్టి ఒక వ్యవస్థ, ఇది లౌకిక వ్యవస్థ కాదు. విద్య, వైద్యం మొదలైన లౌకిక వ్యవస్థల్లోనే అనేక నియమాలు పెట్టాం, కానీ ఇది పారమాత్మిక వ్యవస్థ. కాబట్టి ఇటువంటి వ్యవస్థ ఇంకా బాగా శుద్ధంగా ఉండాలి, శుచిగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. కాబట్టి దీనికి నియమాలు కఠినతరంగా చెయ్యటం కాదు, వాటిని కఠినతరంగా ఆచరింప చెయ్యాలి. దానికి పుస్తకాల రూపంలో వేయటం ఒక ఎత్తు అయితే, అది చదవనేటువంటి చాలామందిని చూస్తున్నాం మనం. తిరుమల క్షేత్రంలో మహారాష్ట్ర, తమిళనాడు, ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి బాలాజీ అంటూ అట్లా రకరకాల పేర్లతో పిలుస్తూ వస్తున్నారు. వాళ్ళు కొంతమంది చదువుకోనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. తిరుమల యాత్ర ఇలా చెయ్యాలి అని చెప్పి వాళ్ళకి తిరుమల క్షేత్రం అడుగు పెట్టక ముందే ఒక శిక్షణా కార్యక్రమం లాంటిది కూడా చేయాలి. ఎందుకంటే తిరుమల క్షేత్రానికి, దేవస్థానానికి అనేక వ్యవస్థలు ఉన్నాయి. హిందూ ధర్మ ప్రచార పరిషత్ అనేవి చాలా ఉన్నాయి. వాళ్ళల్లో ఆ వ్యవస్థకి కావలసినటువంటివన్నీ కూడా ప్రచారం చేయటానికి ఇంకా బాగా ఇనుమడింప చేయాలి వాళ్ళ సంబంధించిన కార్యకలాపాలు. అప్పుడు ఖచ్చితంగా తిరుమల క్షేత్రంలో పవిత్రత బాగా రక్షింపబడుతుంది. అంతేకాదు పవిత్రత కూడా ఇంకా బాగా ఉంటుంది. ఇంకొక విషయం కూడా ఇందా బంగారేశ్వర గారు చెప్పినట్టు, ఆ వ్యవస్థలన్నీ కూడా చక్కబడాలి అంటే ఆ వ్యవస్థల మీద ప్రేమ భక్తి ఉన్నవాళ్లే అక్కడ ఉండాలి, సేవకులుగా కూడా.
దాని మీద ఏమాత్రం ప్రేమ లేకుండగా ఇది మన ఉద్యోగం అనుకునే వాళ్ళందరూ ఉన్నంత కాలం దానిని ప్రక్షాళనం చేయటం కుదరదు. కాబట్టి హైందవులు అక్కడ ఉండాలి, స్వామివారి పట్ల భక్తిభావం ఉన్నవాళ్ళు ఉండాలి. అటువంటి నిబద్ధత భక్తిభావం అక్కడ వెల్లివిరిసినప్పుడే ఆ తిరుమల క్షేత్రం, ఆ తిరుమల యాత్ర పవిత్రంగా ఏర్పడతాయి. దానికోసం ఇప్పుడు లోకం, భక్తలోకం అంతా కూడా ఎదురు చూస్తోంది. అంటే ఇంకా చేయవలసింది చాలా ఉంది. అటువంటి దానికోసం, అటువంటి మంచి రోజుల కోసం మనం అందరం ఎదురు చూద్దాం. ఇటువంటి చక్కటి గోష్ఠిని మీరు నిర్వహించినందుకు ఈటీవీ వారికి అభినందనలు. సమస్త భక్తజనులకు కూడా మనం కూడా తిరుమల యాత్ర చేయటానికి నియమ నిబంధనలు మనం కూడా ఇతరుల యొక్క దానికి ఎదురు చూడకుండా మనం కూడా ఆచరిద్దామని చెబుతూ శ్రీ వెంకటేశ్వరను శరణం ప్రపద్యే. శర్మగారు, ఇప్పుడు శ్రీవారిని ఏ విధంగా దర్శించుకోవాలి? పాదాలను తొలు దర్శించాలి అని చెప్పి ఎందుకు చెబుతారు? స్వామివారి దర్శన విధి విధానాల గురించి శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? నన్ను పాదాశ్రయం చేయవే. మొట్టమొదట పాదాలను ఆశ్రయించాలి, అది మార్గం చూపించేటువంటిది. పాదోస్య విశ్వాభూతాని, ఈ విశ్వాభూతాలన్నీ ఎక్కడున్నాయ్యా? నీ పాదంలోనే ఉన్నాయి అని మనకి స్పష్టంగా తెలియపరుస్తున్నారు. ఒకటి. రెండు, శంకర భగవత్పాదాచార్యుల వారు, ఆదిశంకరులు శివ సపరికర పాదాది కేశాంతస్తవము, విష్ణు పాదాది కేశాంతస్తవము అంటే ఎప్పుడైనా దేవతల్ని పాదాల నుంచే ముఖము వైపుకి వెళ్ళటము అనేది మనకి మొదటి నుంచి సనాతనంగా వస్తున్నటువంటి సంప్రదాయం. అయితే ఇంకొక విశేషం ఏమిటి అంటే, స్వామివారి యొక్క ఆ పాదాలు ఏ క్షణమైతే మనం పట్టుకుంటామో మనకి సమస్తమైనటువంటి దుఃఖాలు, ఈప్సితాలు, బాధలు అన్నీ కూడా తీరాల్సినవి తీరిపోతాయి. అలా స్వామివారి పాదాలు. ఇది లక్ష్మణుడు మనకి చూపిస్తాడు. నేను ఎప్పుడు సీతా అమ్మవారి యొక్క ముఖం చూడలేదయ్యా, ఆవిడ పాదాలు పాద పట్టీలని నేను వెంటనే గుర్తుపడతాను. అంటే పెద్దలని పాదాల నుంచి చూడాలి అన్నప్పుడు దేవతల్ని కూడా పాదాల నుంచి చూడడమే సంప్రదాయం. సరేనండి, ధన్యవాదాలు పంతులు గారు, చక్రవర్తి గారు, అలాగే దీక్షితులు గారు, శర్మ గారు, ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. మన చర్చలో పాల్గొన్న ముగ్గురు ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్న దాని ప్రకారం తిరుమల అనేది అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. అలాంటి చోటుకు వచ్చే భక్తులు పూర్తి ఆధ్యాత్మిక భావనతో, భక్తి ప్రపత్తులతో వెంకటేశ్వరుని నామాన్ని స్మరిస్తూ ఆ దేవదేవుడి పట్ల కృతజ్ఞతతో ఉంటే ఆయన ఆశీర్వచనాలు మనకు లభిస్తాయి. మనతో పాటు మన కుటుంబం కావచ్చు, మన ఈ సమాజం అంతా కూడా బాగుంటుంది. అపవిత్రంగా, అపచారంగా ప్రవర్తిస్తే అది అందరికీ చెడు చేకూరుస్తుంది అని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఇది ఇవాళ ప్రతిధ్వని. నమస్కారం.